హలో. కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఏప్రిల్ 26 గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 104వ వర్ధంతి స్మరణగా మహనీయుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమూకు స్వరంలో నివాళి వినండి. ఏప్రిల్ 26 భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ వర్ధంతి. 104వ వర్ధంతి. శ్రీనివాస రామానుజన్ భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు అప్రతిహతంగా సాగింది. తరువాతి కాలంలో భారతీయ గణిత చరిత్రకు వన్నెలొద్దినవాడు శ్రీనివాస రామానుజన్. ఈయన 1887 డిసెంబర్ 22న శ్రీనివాస అయ్యంగార్, కోయల్ అయ్యంగార్ దంపతులకు మద్రాస్, అదే తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. చిన్ననాటి నుండి రామానుజన్ అసాధారణ తెలివితేటలు చూపేవాడు. ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్య చే భాగిస్తే 1 వస్తుందని చెప్పినప్పుడు 0ను 0తో భాగించినప్పుడు 1 ఎలా వస్తుంది అని ప్రశ్నించాడు. ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు రామానుజన్. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజుల్లో అతడు బీజగణితం, త్రికోణమితి, కలనగణితం, వైశ్లేషిక రేఖాగణితం మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు. శ్రీనివాస రామానుజన్ ఎక్కువగా ప్రభావితం చేసినది కార్ రాసిన సినాప్సిస్. దానిలో 6000కు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలు ఉన్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాస రామానుజన్ తన ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో ఎఫ్ఏలో చేరాడు. కానీ కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. 1 సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు. విద్యాభ్యాసం కుంటుపడుతున్న రామానుజన్ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నెల్లూరు కలెక్టర్ రామస్వామి అయ్యంగార్ గారికి తన నోట్బుక్ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు. కొన్నాళ్ళ తరువాత రామానుజన్కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాస్ ప్రెసిడెన్సీలో చిన్న గుమస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డాక్టర్ వాకర్ రామానుజన్కు మద్రాస్ యూనివర్సిటీ నుండి 75 రూపాయలు పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు. మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్ హార్డీ ఆయనకి రామానుజన్ స్వయంగా తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం రాశాడు. అది చూసి ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ను కేంబ్రిడ్జికి ఆహ్వానించారు. రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు హార్డీ. 1914 మార్చి 17న రామానుజన్ను మద్రాసు నుండి షిప్లో బయలుదేరి 20 రోజుల ప్రయాణం తరువాత ఏప్రిల్ 7న లండన్ చేరాడు. లండన్లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటీ కళాశాలలో ప్రవేశించి 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు.
వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా రామానుజన్ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్. శుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి, థియరీ ఆఫ్ నంబర్స్ వాటికి చెందినవి. 1918లో రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ శ్రీనివాస రామానుజన్కు అత్యంత ప్రతిష్టాకరమైన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1918లో రామానుజన్ కేంబ్రిడ్జ్ ట్రినిటీ కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు. శ్రీనివాస రామానుజన్ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హార్డీ ట్యాక్సీ నంబర్ 1729. రామానుజన్ అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళిన కారు నంబర్. శ్రీనివాస రామానుజన్ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని 2 ఘనాల మొత్తము అని చెప్పారు. దానిని 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్. 1729 ఈజ్ ఈక్వల్ 10⁻³ ప్లస్ 9⁻³ ఈజ్ ఈక్వల్ 12⁻³ ప్లస్ 1⁻³ రామానుజన్ పై విలువను 3.14926265262 ఈక్వల్స్ టు 9² ప్లస్ 19² ఆబ్లిక్ బై 22 1/4గా చెప్పారు. 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు రామానుజన్ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్ ఇచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. రామానుజన్ సమున్నత సంయుక్త సంఖ్య అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్ ప్రతిపాదించిన మ్యాక్ థీటా ఫంక్షన్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. 1903 నుంచి 1910 సంవత్సరాల మధ్యకాలంలో రామానుజన్ కనుగొన్న తరువాత రోగర్ రామానుజన్ సర్వ సమీకరణంగా పేరు పొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. రామానుజన్ 3 = 9² ఈక్వల్స్ టు 1² ప్లస్ 2 × 4 ఇట్లా మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూస్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై చాలా పరిశోధనలు చేశారు. వీటిని చిన్న సైజు కాగితాలపై రాసి ప్రొఫెసర్ వి రామస్వామికి చూపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజుల్లో రామానుజన్ మ్యాక్ థీటా ఫంక్షన్లపై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డిల్జిన్ అనే ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్ ఊహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే. రామానుజన్ మాపన సమీకరణాలు ఎంత పరిమాణం వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడతాయి. జార్జీషు బ్రిడ్జికార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలికిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి 3 నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్ ఫ్రేడ్ నోట్బుక్స్ అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ
బిరుదును రామానుజన్ను వరించింది. రామానుజన్ చివరిలో మద్రాస్ విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు. గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయటంలో శ్రీనివాస రామానుజన్ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్ 1920న స్వర్గస్థులయ్యారు. అంటే 104 సంవత్సరాల క్రితం మరణించినటువంటి గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ వారికి స్మృతికి వారి స్మరిస్తూ శ్రీనివాస రామానుజన్లో అసాధారణంగా దాగి ఉన్న అంతర్దృష్టి అతన్ని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు. గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్ థీరమ్స్ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ పేర తపాలా బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇదండి గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 104వ వర్ధంతి స్మరణలో మహనీయుల జీవిత విశేషాల శీర్షికను మీ కానమోకు స్వరంలో మీ కానమోకు కథావచనం శ్రోతలకు వినిపించాను. ధన్యవాదాలు.